ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారనుకోండి, భార్య కరెక్ట్గా అప్పుడే మందిరానికి రావడానికి ఆదివారం వచ్చింది, మందిరానికి రావడానికి బయలుదేరుతుంది. ఈ లోపల భర్త వస్తాడు. భర్త వచ్చి అంటాడు, వెళ్ళిపోతే కానీ ఏం కూర ఉండవు అంటాడు. లేదండి ఇప్పుడే మంచి ఎగ్స్ నేను కర్రీ చేశాను అంటది. ఈ లోపల అంటాడు, చికెన్ ఉండలేకపోయావా, ఈరోజు కూడా ఎగ్సే కావాలా, ఈరోజు కూడా మనం అదే తినాలా, చికెన్ ఉండొద్దా అని చెప్పి చిన్న చిన్న గొడవ పెట్టుకుని ఇద్దరు కలిసి పెద్ద గందరగోళంగా గొడవ అయిపోద్ది. గొడవ అయిపోయిన తర్వాత ఆమె కోపం వచ్చి, చికెన్ తీసుకురండి నేను ఇప్పుడే వండుతాను, చర్చి మాట తర్వాత పెడదాం అని ఆ బైబిల్ పక్కన పెడుతుంది. చక్కగా వాడు చికెన్ చేస్తాడు, ఇద్దరు కలిసి వండుకుంటారు, తింటారు, ఇద్దరు మళ్ళీ ఏకమైపోతారు. ఇక్కడ దూరం అయిపోయింది ఏంటి? దేవుని సన్నిధి దూరం అయిపోయింది. వాళ్ళిద్దరూ మళ్ళీ హ్యాపీగా ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నారు, హ్యాపీగా నవ్వుకుంటూ కలిసి భోజనం చేస్తున్నారు. కానీ దూరం అయిపోయింది ఏంటంటే దేవుని సన్నిధి దూరం అయిపోయింది. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల్లోనైనా యేసు వైపు చూడడానికి మన దృఢ నిశ్చయము కలిగి, నిశ్చయిత కలిగి, పట్టుదల కలిగి యేసు వైపు చూస్తే నువ్వు ధన్యురాలివి, ధన్యుడువు. నీవు అనేక అద్భుతాలు చూస్తావు. యేసు వైపు చూస్తే ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. యేసు వైపు చూస్తే ఇప్పటి వరకు నువ్వు ఊహించిన రీతిగా ఇది నా జీవితంలో జరగదు అని నువ్వు మర్చిపోయింది కూడా దేవుడు జరిగించి తీరుతాడు. నువ్వు యేసు వైపు చూడు. యేసు వైపు చూస్తే చక్కగా మనం బంగారు వీధుల్లో, అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, వెలుగు అవసరం లేదు, దీపాలు అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు, అంత వెలుగుమయమే. కష్టాలుండవు, కన్నీళ్ళుండవు, శ్రమలుండవు, ఇబ్బంది ఉండదు, ఇరుకులు ఉండదు, వ్యాధి బాధలు ఉండవు. సమస్తము కూడా నిత్యము యుగయుగాలు జీవించే మహా అదృష్టాన్ని యేసు వైపు చూస్తే లభిస్తుంది. యేసు వైపు చూస్తే మనకి ఆశీర్వాదం వస్తుంది. యేసయ్య వైపు చూస్తే మనకి సమృద్ధి వస్తుంది. యేసయ్య వైపు చూస్తే మనకి ఆరోగ్యం వస్తుంది. ఒకవేళ ఎవరైనా వ్యాధి బాధలతో కొట్టుమిట్టాడుతున్నారేమో, ఒకవేళ మందుల ద్వారా కూడా తగ్గట్లేదేమో, ఒకవేళ హాస్పిటల్స్కి వెళుతున్నప్పటికీ కూడా మరి డాక్టర్లు ఎంతో వైద్యం చేస్తున్నప్పటికీ కూడా మరి తగ్గని రోగాలతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉంటారేమో. ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే యేసు వైపు చూడు, తప్పకుండా నీ వ్యాధి బాధల నుండి దేవుడు నీకు విముక్తినిస్తాడు, విడుదలనిస్తాడు. యేసయ్య వైపు చూస్తే నువ్వు ఏ కష్టాల్లో, ఏ కన్నీళ్లలో, ఏ అప్పులనే బాధల్లో, ఏ శ్రమలనే బాధలతో, సంఖ్యలతో కట్టబడి ఉన్నావో ఆ కట్లన్నీ యేసయ్య తెంచేస్తాడు. సంఖ్యల నుండి నీకు విడుదలిస్తాడు, శ్రమల నుండి విడుదలిస్తాడు, శోధన నుండి విడుదలిస్తాడు. నువ్వు దేని చేత పీడింపబడుతున్నావో ఆ పీడింపబడేటటువంటి పరిస్థితుల్లో నుండి యేసు వైపు కానీ నువ్వు చూస్తే నీకు విడుదల వస్తుంది. మనం యేసు వైపు కాదు కానీ మిగతా అన్ని వైపు చూస్తాం. మనం అన్ని వైపులు చూస్తాం. ఇటు చూస్తాం ఉత్తరం, ఇటు చూస్తాం దక్షిణం, అటు చూస్తాం తూర్పు, ఇటు చూస్తాం పడమర. కానీ యేసు వైపు మాత్రం చూడం. మనము యేసు వైపు చూడంగానే టీవీ వైపు చూస్తాం, సీరియల్ వైపు చూస్తాం, సినిమా వైపు చూస్తాం, గొడవల వైపు చూస్తాం, సెల్ ఫోన్ మరీ ఎక్కువ. ఇంకా ప్రపంచం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకా అది మన చేతిలో ఉందంటే అందులోనే మంచి ఉంది, అందులోనే చెత్త ఉంది, అందులోనే సమస్తము ఉంది. మనం ఒక దేవుని వాక్యం పెట్టుకుని చూస్తుంటే మధ్యలో వచ్చేస్తుంది ఏంటి? యాడ్. ఇంకా మనం వద్దన్నా కానీ అది కొన్ని సెకండ్ల వరకు దాన్ని నొక్కడానికి కూడా ఉండదు. అది మనం చచ్చినట్టు చూడవలసిందే. చూస్తే అప్పుడు మళ్ళీ మన చూపు ఎక్కడ పోతుందంటే యేసు వైపులో నుండి మళ్ళీ లోకం వైపుకి వెళ్ళిపోయే. వాక్యం తర్వాత చూద్దాంలే, ముందు ఒకసారి దీని సంగతి చూద్దామని దాన్ని చూసేస్తాం. అప్పుడు యేసు వైపు నుండి మరలిపోయి ఇలా మన చూపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనల్ని భ్రష్టత్వంలోనికి నడిపించడానికి అపవాది అనేక రకాలుగా యేసయ్య వైపు మనల్ని చూడకుండా మన చూపును తిప్పేస్తూ ఉంటాడు. సాతాను తిప్పేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం బాగుపడడం సాతానికి ఇష్టం ఉండదు కదా. అందుకు కాబట్టి యేసు వైపు చూడనివ్వడు. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసు వైపు చూడడానికి ఒక బలమైన నిశ్చయత కలిగి ఉండాలి, దృఢమైన నిశ్చయత కలిగి ఉండాలి. ఏ ఆటంకాలు వచ్చినా, ఏ అడ్డులు వచ్చినా, ఎటువంటి బంధకాలు వచ్చినా వాటిని అన్నిటినీ తెంచుకుని నువ్వు యేసు వైపు చూడాలి. నువ్వు యేసు వైపు చూడు. నువ్వు నమ్మితే నువ్వు మహిమను చూస్తావన్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజు నుండి యేసు వైపు చూడాలని